చిన్ని తలరాతే బాలేదు గౌతమి. ఇంద్రకేమైంది? ఇంద్ర చనిపోయాడు గౌతమి. చిన్నికి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదు. ఇక నుంచి నేను అసలు ఫోన్ కూడా చేయను. తను చేసినా మాట్లాడను. ఎందుకలా ఏడుస్తున్నా? ఏమైంది? వినయ్ పై నీకున్న ప్రేమ చూస్తుంటే కళ్ళలో నీళ్ళొచ్చాయి. దేవుడు నీకు మంచి చేయాలి. చేస్తాడు. అప్పుడు పెళ్ళి ఆపేసి చాలా మంచి పని చేశాడు. ఇప్పుడు నా పెళ్లి, నీ పెళ్లి, అన్నయ్య పెళ్లి, వినయ్ పెళ్లి ఒకేసారి జరుగుతున్నాయి కదా వదినా. పచ్చగా ఉన్న మన జీవితాల్లోకి ఓ దుర్మార్గుడు వచ్చి మంట పెట్టాడని, ఈ ఇంటిని శ్మశానంలా మార్చడానికి కాటి కాపర్లా తయారయ్యాడని ఎలా చెప్పను? ఏం చెప్పనమ్మా? ఏంటి శత్రు నువ్వు చెప్పేది? కొంపతీసి ఇందరికీ కాలేదు కదా? అయిందమ్మా. ఇన్నాళ్ళు దేవుడని నేను నమ్మిన మనిషి ఇంద్రను చంపేశాడమ్మా. చంపొద్దని చేతులు జోడించి వేడుకున్నా, వద్దు వద్దని కాళ్ళు పట్టుకున్నా, ప్రాణభయంతో పరిగెత్తినా ఆగకుండా ఆపకుండా అతి దారుణంగా కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడమ్మా ఇంద్రను కృష్ణబావ. చంపేశాడమ్మా. ఇంద్రను కృష్ణబావ చంపేశాడమ్మా. పట్టపగలు నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపేశాడమ్మా. శత్రు గారు గట్టిగా అరవకండి. పైన గదిలో శాలిని ఉంది, వింటుంది. తను చచ్చిపోతే చిన్ని పిచ్చిదవుతుందని, నేను బ్రతకలేనని ఇంద్రకి తెలుసు గౌతమి. ఆ విషయం చంపే ముందు కృష్ణకు ఇంద్ర చెప్పే ఉంటాడు. మా కోసమైనా విడిచిపెట్టమని బ్రతిమాలుంటాడు. కానీ కానీ ఆ హంతకుడికి ఏమీ తలకెక్కి ఉండవు. తనలోని విషాన్ని కక్కేశాడు, చంపేశాడు. నా ఇద్దరు చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు. వాడు చేసిన తప్పేంటమ్మా? మంచిగా మారడం వాడు తప్ప, చిన్ని ప్రేమించడం వాడు తప్ప, నాకు అండగా ఉండటం వాడు తప్ప. ఎందుకమ్మా వాడు ఇంత కక్ష కట్టాడు? ఎందుకు మంచివాడిగా నటిస్తూ ఇంత మారణ హోమం చేశాడు? ఎవరి కోసమమ్మా? దేనికోసం? ఇంద్రను చంపితే కృష్ణ కొరిగేదేంటమ్మా? శత్రు గారు ప్లీజ్ అరవకండి. శాలిని వింటుంది. నా మాట వినండి, కంట్రోల్ చేసుకోండి. ఆ కళ్ళు తుడుచుకోండి. మీకోసం తను ఎదురు చూస్తోంది. లేదు, వద్దు. పైన ఎదురు చూస్తున్న అమాయకురాలికి నేనేం సమాధానం చెప్పనమ్మా? ఇంద్ర ఏడని అడిగితే ఏం చెప్పాలి? ఇంద్ర ఎప్పుడు వస్తాడని అడిగితే ఎప్పటికీ రాడని
రాలేడని ఎలా చెప్పాలమ్మా? అమ్మా, చిన్నికి నా మొహం చూపించలేక చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ మీరే ఇలా అయితే ఎలా? పదండి. నేను రాలేను గౌతమి. చిన్నికి నా మొహం చూపించలేను. ఆంటీ మీరైనా చెప్పండి. కల్లో కూడా ఊహించని ఘోరం జరిగిపోయింది. కృష్ణ ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదన్నయ్యా. తను కట్టిన తాళి తెంచిన వాడికి ఇంకొకళ్ళ తాళి తెంచడం ఎంతసేపు? అయినా పోయిన వాళ్ళతో మనము పోలేము శత్రు. పోయిన వాళ్ళు తిరిగి రారు. ఉన్న వాళ్ళ కోసమే బతకాలి. గుండె తిట్టవు చేసుకో శత్రు. అయినా నువ్వు బతుకున్నది శాలిని కోసం. వెళ్ళి ఒక్కసారి దానికి కనిపించు. వెళ్ళు బాబు. వెళ్ళు బాబు, నా మాట విను. వెళ్ళు. వెళ్ళన్నయ్యా. రండి శత్రు గారు. మీ చెల్లెలికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే ఎలా? ప్లీజ్ రండి. వెళ్ళన్నయ్యా. వెళ్ళు, ఒక్కసారి వెళ్ళి కనిపించు. తీసుకెళ్ళమ్మా. రండి. మన ప్లాన్ కి మంచి రిజల్ట్ వచ్చింది. శభాష్. ఓకే. ఇంద్రా వచ్చాడన్నయ్య, నా కోసం వచ్చాడు. ప్లీజ్ అండి. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదు చాలని, ఏదో అర్జెంట్ పనుంటే వెళ్ళొచ్చారంట. నువ్వు వచ్చావు, కానీ వినయ్ ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాను. వినయ్ కోసం నీ ఎదురు చూపులు ఎప్పటికీ ఫలించవమ్మా. ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు. ఇంతకు ముందు రింగ్ అయింది, ఇప్పుడైతే స్విచ్ ఆఫ్ అయింది. వినయ్ ఫోన్ మాత్రమే కాదు చిన్ని, తన ప్రాణమే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏంటన్నయ్యా, ఏం మాట్లాడవేంటి? మాట్లాడితే నీకు దొరికిపోతానని భయంగా ఉందమ్మా. అన్నయ్య, ఆ? వినయ్
లేడన్నయ్య. ఆ, వస్తాడమ్మా. ఎప్పుడు వస్తాడన్నయ్య? ఆ, వచ్చేస్తాడమ్మా. నిజం చెప్పన్నయ్య, వినయ్కేం కాలేదు కదా? ఏమవుతుందమ్మా? మనందరం ఉండగా వినయ్కి ఏమవుతుంది? తను ఏ పని మీద వెళ్ళాడు? ఆ, మన పని మీద వెళ్ళాడురా. ఈ ఊరేనా వేరే ఊరేదైనా? ఆ, వేరే ఊరేనమ్మా. దూరమా దగ్గరా? కొంచెం దూరమేనమ్మా. పోనీ ఈ రోజు వచ్చేస్తాడా? ఉమ్, ఉమ్. ఈ రోజు రేపో వచ్చేస్తాడమ్మా. ఏంటన్నయ్య, పిన్ని పెళ్లి ముహూర్తం పెట్టించింది. అతనితో షేర్ చేసుకుందామంటే ఊరు వెళ్ళిపోయాడని, తిరిగి రావడానికి లేట్ అవుతుందని చెప్తున్నావు. కనీసం పెళ్లి రోజుకైనా వస్తాడా? అవును, ఊరంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు వరంగల్ అన్నావు. వినయ్ మాత్రం స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా అలాంటిదేం జరగలేదు కదా? కృష్ణ బావ మళ్ళీ వినయ్ అరెస్ట్ చేయించలేదు కదా? అరెస్ట్ చేయించలేదమ్మా, ఏకంగా హత్య చేశాడు. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పేయన్నయ్య. వినయ్ ఏ స్టేషన్లో ఉన్నాడు? తను ఎప్పటికి రిలీజ్ అయినా పర్లేదు. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. చెప్పన్నయ్యా. లేదమ్మా, ఈసారి నిజంగానే వెళ్ళాడు. నమ్మొచ్చా? ఇంటికి వెళ్దామా? వెళ్దామన్నయ్య. వినయ్ మన ఇంటికి వచ్చేస్తాడు కదా, మనం ఇక్కడుంటే ఎలా? వెళ్ళిపోదాం. నువ్వు రెడీ అయ్యి కిందికి వచ్చేసాయి. శాలిని, నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఏం చిత్రం, శాలినికేం తెలియకుండా మేనేజ్ చేసావు కదా? ఇక మేము ఇంటికి వెళ్తాం పిన్ని. అయ్యో, ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి ఎందుకన్నయ్యా? అవును చిత్రం, అక్కడెవరున్నారు? నువ్వా ఇంటి పట్టునుండవు. ఒంటరిగా ఉన్న శాలినికి నిజం తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అవునన్నయ్యా, ఇక్కడైతే అంతా ఉంటాం. కాస్త సందడిగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు. అదే ప్రాబ్లం. చిన్నిని చూస్తూ మీరు నిజాన్ని దాచలేరు. మీకు తెలియకుండా తనపై సానుభూతి చూపిస్తారు. దాంతో చిన్నికి విషయం తెలిసిపోతుంది. చిన్నికి నిజం తెలిస్తే తను తట్టుకోలేదు. ఇందిర ఒకసారి కనిపించకుండా పోతేనే పిచ్చిదైపోయింది. ఇప్పుడు అసలు లేడని తెలిస్తే నేను అసలు ఊహించలేకపోతున్నాను పిన్ని. చిన్నికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను పిన్ని. అసలు ఆ దేవుడు చిన్నికి ఏం రాసి పెట్టాడో నాకు అర్థం కావట్లేదు.
అది నిజమే శత్రు. కానీ చిన్ని మాత్రం ఒంటరిగా ఎలా ఉంటుంది? ఎవరో ఒకళ్ళు తోడుండడం మంచిది. నేనుంటాను. శాలినికి తోడుగా నేను ఆ ఇంటికి వెళ్తానంటీ. ఇంకో మనిషి అవసరం ఇప్పుడు వాళ్ళకుంది. ఇంకో మనిషి కాదు గౌతమి, నీలాంటి మనిషే కావాలి. వెళ్ళు. చాలా మంచి ఆలోచన ఇది. నువ్వు వెళ్తేనే బాగుంటుంది. నువ్వు వెళ్తే చిన్ని కూడా సంతోషిస్తుంది. నువ్వైతే దాన్ని చక్కగా చూసుకుంటా. జాగ్రత్తగా ఉండమ్మా, సరేనా? పిన్ని మేం వెళ్ళొస్తాము. చాలా మంచిదమ్మా. గౌతమి కూడా నీతో పాటు వస్తుంది. అవునా? థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. ఇషిక, పెళ్లికి 2 రోజుల ముందు నువ్వు తప్పకుండా రావాలి. నన్ను వదిన్ని నువ్వే అలంకరించాలి. తప్పకుండా వస్తావు కదా? వస్తాను శాలిని. నేను లేకుండా మీ పెళ్లి జరుగుతుందా? అయ్యయ్యో, డాడీకి చెప్పడం మర్చిపోయాను. చెప్పేసి వస్తాను. చిన్ని, ఇలారా. ఏంటమ్మా? డాడీ నిద్రపోతున్నారమ్మా. అవునా? సరేనమ్మా. డాడీ లేవగానే నేను అన్నయ్య వెళ్ళిపోయామని చెప్పండి. మాతో పాటు గౌతమి వదిన కూడా వెళ్ళిందని చెప్పండి. చిన్ని, అలాగేనమ్మా. ఇక మనం వెళ్దామా? పద. వస్తావమ్మా? నువ్వు వెళ్ళరా అమ్మా. అసలైన ఆటంటే ఇదే. దమ్ బిర్యానీలో మసాలాలాగా ఇప్పుడే మజా మొదలైంది. ఇప్పుడే అసలైన చదరంగం మొదలైంది. ఈ రణరంగంలో గెలుపు మనదే. నేనేం జరగాలనుకుంటున్నానో అదే జరుగుతోంది. మాయాదేవి ఒకటి అనుకోవటం, అది జరగకుండా ఉండటమునా? ఇప్పుడు నువ్వేమనుకున్నా అదే జరిగిపోతుంది మాయా. ఇంత పకడ్బందీగా పావులు కదిపిన తర్వాత కూడా మనం అనుకున్నది జరగకపోతే మన మెడకాయల మీద తలకాయలుండడం అనవసరం. యు ఆర్ రైట్ మామ్. ఆలోచించడంలో నీకు నువ్వే సాటి. ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలో నీకు పోటీనే లేదు. ఇక ఎప్పటికీ ఆ కృష్ణ ఛాలెంజ్ నిజం అవ్వదు. తను చచ్చినట్టు నా మెళ్ళో తాళి కట్టాల్సిందే. అంతేనా? గౌతమి పీడ కూడా నీకు విరగడైపోతుంది. శత్రు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గౌతమిని వదలడు, పెళ్లి చేసుకుంటాడు. అవును, కృష్ణ ఈ ఇంటికి మళ్ళీ రావడం, గౌతమి ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోవడం ఒకేసారి జరుగుతుంది. అండ్ ఇదంతా మమ్మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చెల్లెలు శాలినికి కాబోయే భర్త వినయ్ కుమార్ని క్రిమినల్ లాయర్ అయిన రామకృష్ణ పట్ట పగలు నడి రోడ్డు మీద కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. కంప్లైంట్ తీసుకోండి. వాట్? కృష్ణ గారు ఇంద్రని చంపడమా? ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఈ హత్య జరిగే 5-6 గంటలవుతోంది. సాక్షి కూడా ఉన్నాడు. లేదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. కృష్ణ గారు నాకు బాగా తెలుసు.
చాలా మంచివారు. స్టాప్ ఇట్. మిమ్మల్ని కంప్లైంట్ మాత్రమే తీసుకోమన్నాను. ఆ హంతకుడు గురించి కాండక్ట్ సర్టిఫికెట్ నేను అడగలేదు. వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాలని మీకు కంప్లైంట్ ఇస్తున్నాను. అది మీకు చేత కాకపోతే మీ చట్టాన్ని నేను చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. మా అమ్మ మేయర్ కాబట్టి, మా నాన్న పరువు గల వ్యాపారవేత్త కాబట్టి, మా చెల్లెలు న్యాయవాది కాబట్టి చట్టాన్ని గౌరవించాల్సి వస్తుంది. అదే నేనే అనాథ అయ్యుంటే ఆ కృష్ణగాడిని ముందు చంపి ఆ తర్వాత చచ్చాడని మీకు చెప్పేవాణ్ణి. చెప్పండి, యాక్షన్ మీరు తీసుకుంటారా, నేను తీసుకోవాలా? ఓకే, మేమే యాక్షన్ తీసుకుంటాం. కృష్ణ ఎక్కడున్న వెతికి అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతాం. తను నిజంగా నేరం చేసుంటే శిక్ష పడేలా చేస్తాం. థాంక్స్. కృష్ణ గారు మర్డర్ చేయడం ఏంటి? అసలు ఎక్కడున్నారాయన? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. హత్యా నేరం.